ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం సముద్ర మంథన ఘట్టాన్ని, అది నేర్పించే జీవిత పాఠాలని గురించి చర్చిద్దాం. మన భారతీయ పురాణాల్లో కథలు చాలా అద్భుతంగా, మనోహరంగా ఉంటాయి, ఎంతో ప్రతీకాత్మకంగా ఉంటాయి. అటువంటి వాటిల్లో సముద్ర మంథనం కూడా ఒకటి. ఇది కూడా ఎన్నో లోతైన జీవిత సత్యాలు మనకి తెలియజేస్తుంది. మొదటిగా ఆ కథను తెలుసుకొని ఆ తర్వాత అవి నేర్పే పాఠాలను గ్రహిద్దాం. ఈ కథకు ఉపోద్ఘాతం ఏమిటంటే, ఒకసారి దుర్వాస మహర్షి వైకుంఠంలో శ్రీహరిని దర్శించి వస్తున్నాడు. మార్గ మధ్యలో ఐరావతంపై వెళ్తున్న ఇంద్రుని కలిశాడట. దేవతల రాజు కదా అని ఆయన వద్ద ఉన్న మాలను ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు పదవీ గర్వంలో ఉన్నాడు. పెద్ద ఆయన మాల ఇచ్చాడు కదా అని జాగ్రత్తగా పెట్టుకోకుండా ఐరావతం తలపై దాన్ని వేశాడు. ఆ ఏనుగుకి దండ విలువ ఎలా తెలుస్తుంది? దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కిందట. దూర్వాసుమునికి కోపం బుస్సుమంది. నువ్వు నీ రాజ్యాధికారాన్ని కోల్పోదుగా కానీ శపించాడు. ఫలితంగా ఏమైంది? దేవతలు స్వర్గాధికారాన్ని కోల్పోయారు, అసురులు దాన్ని ఆక్రమించుకున్నారు. అంటే ఇక్కడ మనం గ్రహించేది, జీవితంలో అహంకారంతో వినాశం తప్పదు. ఈ అహంకారం కారణంగా దేవతలు ఏకంగా తమ స్వర్గాధికారాన్నే కోల్పోయారు. అహంకారం సురాపానం వంటిది అంటారు. దాని మత్తులో ఎలా ప్రవర్తిస్తున్నామన్న స్పృహ కూడా ఉండదు. నేను బాగానే ఉన్నాను అనుకొని తగని పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది తమ తప్పుని గ్రహించి దాన్ని సరిదిద్దుకుంటారు. కొంతమంది ప్రవర్తన అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంద్రుడు తన తప్పుని గ్రహించాడు, కానీ ఇంతలో జరగాల్సిందంతా జరిగిపోయింది. దేవతలందరూ అప్పుడు లబోదిబోమంటూ బ్రహ్మదేవుని వద్దకు పరుగుపెట్టారు. బ్రహ్మ వారందరినీ వెంట పెట్టుకొని మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. బ్రహ్మ దేవతలకి ఇలా ఆశ్వాసం ఇచ్చాట, దేవతలపై భగవంతుడికి ప్రీతి మెండు కనుక స్వజనులమైన మనకి తప్పక ఆయన శ్రేయస్సును చేకూరుస్తాడు అని. స్వానాం సనో దాస్యతి శం సురప్రియ. ఎంత గొప్ప మాట చూడండి. భగవంతుడు సురప్రియుడు అన్నాడు. ఎందుకు? వారికి ఆత్మనిగ్రహం ఉంది. కొద్దిగా తప్పులు చేసినా మళ్ళీ తెలుసుకొని క్షమాపణ కోరుతారు, భగవంతునే శరణు కోరుతారు. కాబట్టి పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు, అంతేకాని వారిని వదిలిపెట్టరు. అందుకే ఇక్కడ బ్రహ్మ అన్నాడు, మనం ఆయన స్వజనులం కనుక తప్పకుండా ఆయన మనకు దారి చూపిస్తాడు అని. వారు వైకుంఠానికి అందరూ కలిసి వెళ్ళారు. అప్పుడు ఏమైంది? తత్ర అదృష్ట స్వరూపాయ శృతపూర్వాయ వై ప్రభు స్తుతిమబ్రూత్ దైవీభి గీభిత్తు అవహితేంద్రియ. వారికి అక్కడ వెంటనే విష్ణుమూర్తి కనిపించలేదు, కానీ ఇంతకుముందు వారు ఆయన గురించి విని ఉన్నారు కనుక వారికి నమ్మకం ఉంది, భగవంతుడు అక్కడ ఉన్నాడు, మన మాటలు వింటాడు అని. కనుక వేదవాక్కులతో ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మ విష్ణుమూర్తిని స్తుతించాడు. అప్పుడు ఏమైంది? ఏవం స్తుత సురగణై భగవాన్ హరిరీశ్వర తేషాం ఆవిరభూత్ రాజన్ సహస్రార్కోదయద్యుతి. వారు ఆ విధంగా స్తుతించినప్పుడు 1000 సూర్యకాంతితో మిరుమిట్లు గొలిపే రూపంలో భగవంతుడు దర్శనమిచ్చాడు అని. ఆ కాంతికి వారు భగవంతుని రూపాన్ని చూడలేకపోయారట. బ్రహ్మ శివుడు మాత్రమే చూశారు. ఆ ముఖం ఎంతో మనోజ్ఞంగా ఉంది. అప్పుడు శ్రీహరి దేవతల శ్రేయస్సుకై ఏం చేయాలి అన్న విషయంపై వారిని ఈ విధంగా ఆదేశించాడట. ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా లేదు కనుక మీరు రాక్షసులతో సంధి చేసుకోవడం మంచిది. స్వప్రయోజనం కోసం శత్రువులతోనైనా సంధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు పాము ఎలుక న్యాయాన్ని పాటించాలి. ఇక ఆలస్యం చేయకుండా దానవులతో సంధి చేసుకొని అమృతాన్ని పొందే ప్రయత్నం చేయండి. దాన్ని తాగితే ప్రాణులకు మృత్యు భయం ఉండదు అన్నాడట. ఇక్కడ పాము ఎలుక న్యాయం అంటే ఏంటి అంటే, ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక పాము ఎలుక రెండు ఒక బుట్టలో చిక్కుకున్నాయి. ఎలుక పాముకి ఆహారం, కానీ ఇప్పుడు ఎలుకను తిందామన్నా అది బుట్ట నుండి బయటపడలేదు. కనుక ఎలుకతో సంధి చేసుకుందాం అనుకుంది.
పాము కన్నం చేయలేదు బుట్టకి, కనుక ఎలుకుతోంది, నువ్వు కనుక ఈ బుట్టని కొరికి కన్నం చేసావంటే నేను నిన్ను తినను, మన ఇద్దరం కలిపి దీని నుండి బయటపడవచ్చు అని. దీన్నే పాము ఎలుక న్యాయం అంటారట. ఈ సంఘటన మనకు నేర్పేది ఏంటంటే, క్లిష్టమైన పనులు చేయడానికి ఒక్కోసారి ఇష్టం లేని వారి సహాయం కూడా అవసరం అవుతుంది. భావసారూప్యత కలవారితో పనిచేయడం చాలా సులభం. వ్యతిరేక అభిప్రాయాలు కలవారితో కూడా పనిచేయగలగడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడూ శత్రుత్వం మంచిది కాదు, ఒక్కోసారి దౌత్యంతో పనులు నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్రీహరి ఆ సముద్ర మంథనం చేసేందుకు మరికొన్ని సూచనలు ఇచ్చాడు. మీరు గడ్డి గాదాలు, లతలు, ఔషధులు అన్నీ సముద్రంలో వేయండి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి సర్పాన్ని తాడుగా చేసి నా సహాయంతో సముద్రాన్ని మథించండి, అప్పుడు మీకు అమృతం లభిస్తుంది అని. అయితే అమృతాన్ని తాగితే రాక్షసులు కూడా అమరులైపోతారు కదా అంటే, భగవంతుడికి జరగబోయేదంతా తెలుసు కాబట్టి ముందే వారికి సూచనప్రాయంగా ఇలా చెప్పాడట. క్లేశభాజో భవిష్యంతి దైత్యాహ, దైత్యులకి శ్రమ క్లేశం మాత్రమే మిగులుతుంది. యూయం ఫలగ్రాహాహ, ఫలం మీకు లభిస్తుంది అని. భగవంతుడు ఎప్పుడు దేవతల పక్షంలోనే ఉంటాడు, ఎందుకంటే దేవతలు భగవంతుని శరణుజొచ్చుతారు, ఆయన మాటల్ని ఆచరిస్తారు. మరొక ముఖ్యమైన సూచననిచ్చాడు. యూయం తదనుమోదధ్వం యదిచ్ఛంతి అసురాహ, అంటే దైత్యులేమైనా కావాలని కోరుకుంటే వాటిని అంగీకరించి వారికి అవి వదిలేయండి. నా సంరంభేణ సిద్ధ్యంతి సర్వార్థ సాంత్వయాయథ, శాంతంతో పనులన్నీ నెరవేరుతాయి, కోపంతో ఏ పని జరగదు. శ్రీహరికి తెలుసు ఎప్పుడు అసురులకి దేవతలకి మధ్య కిలి కజ్జాలు ఉంటాయి, కనుక వారికి ఈ విధంగా సూచన ఇచ్చాడు. అసలే ఇష్టం లేని వాళ్ళతో పని చిటికి మాటికి వారి పట్ల విసుక్కుంటే కుదరదు. ఇలా అయితే మేము మీతో పని చేయమని వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది, అందుకని ఈ విధమైన సూచనలు ఇచ్చాడు. సహకారం లేకుండా ఎప్పుడు మనకి పనులు జరగవు. శారదమ్మ చెప్పినట్లు ఎవరితో ఎలాగో వారితో అలాగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ఇక్కడ శ్రీ విష్ణుమూర్తి ఇంకా ఆ పనిలో కలగబోయే లాభ నష్టాలను గురించి ఈ విధంగా చెప్పాడట. నా భేతవ్యం కాలకూటాత్ విషాత్ జలధి సంభవాత్ లోభకార్యో నవో జాతు రోష కామస్తు వస్తుషు. మీరు మంథనం చేస్తూ ఉంటే ఆ సముద్రం నుండి మొదట్లో కాలకూటం అనే విషం వస్తుంది. భయపడి మీరు మంథనం చేయడం వదిలేయద్దు. ఆ తర్వాత సముద్రం నుండి ఎన్నో చక్కటి వస్తువులు ఉద్భవిస్తాయి. అలాని వాటి పట్ల మీరు ఆశ పెట్టుకోవద్దు. ఒకవేళ కోరిక కలిగినా, ఒకవేళ మీ కోరిక తీరకపోతే రోషానికి పోవద్దు, అలా అయితే పని మధ్యలోనే ఆగిపోతుంది అని. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది, ఒక గొప్ప పనిని చేపట్టాలంటే ఎన్నో విఘ్నాలు వస్తాయి, సహనంతో ఉపాయంతో వాటిని దాటుకుపోవాలి. ఎన్నో ప్రలోభాలు వస్తాయి, లొంగకుండా ముందుకు సాగాలి. అంతిమ లక్ష్యం మీద దృష్టి పెట్టాలి, పని సగంలో వదిలేయకూడదు అని. ఇక్కడ దేవతలు విష్ణుమూర్తి ఆదేశించినట్లే పాటించడానికి ప్రయత్నించారు. రాక్షసులతో సంధి చేసుకోవడానికి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళారు. ఇంద్రుడు ఎంతో మృదుమధురంగా బలిచక్రవర్తితో మాట్లాడి అతన్ని ఒప్పించాడట. చివరకు ఆ దేవదానవులు ఇరు వర్గాలు పరస్పరం సంధి చేసుకొని మిత్రులయ్యారు. అందరూ కలిసి క్షీరసాగర మథనానికి బయలుదేరారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోమని విష్ణుమూర్తి చెప్పి ఉన్నాడు కదా, కనుక రెండు పక్షాలు కలిసి బలప్రయోగంతో మందరగిరిని పెకలించారట. వారు బిగ్గరగా గర్జిస్తూ సముద్రం వైపు ఆ పర్వతాన్ని తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అంత బరువైన పర్వతాన్ని వారు అంత దూరం ఎలా తీసుకెళ్ళగలుగుతారు? చాలా అలసిపోయారు. దారిలోనే దాన్ని వదిలేశారు. అప్పుడు ఆ పర్వతం కింద పడి చాలామంది దేవతలు దానవులు చనిపోయారట. వారంతా మానసికంగా ఉత్సాహాన్ని కోల్పోయారు. శ్రీహరి మళ్ళీ రంగప్రవేశం చేశాడు. గరుడ వాహనంతో వారి ముందుకు వచ్చి తన దివ్య దృష్టితో వారిని బతికించాడు. ఆ తర్వాత ఆ పర్వతాన్ని అవలీలగా ఒక్క చేత్తో ఎత్తి గరుడుని మూపు మీద పెట్టి తాను ఆ గరుడ వాహనంపై బయలుదేరాడు. గరుత్మంతుడు ఆ పర్వతాన్ని నీళ్లల్లో దింపి శ్రీహరి అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది,
మొదట మానవ ప్రయత్నం కావాలి, ఆ తర్వాత భగవంతుని అనుగ్రహంతోనే అంతా జరుగుతుంది. భగవంతుడు అంతా తానే చేయగలిగిన మనతో చేయిస్తుంటాడు అని. ఇక్కడ ఆ తర్వాత కవ్వపు తాడుగా ఉండేందుకు వారు వాసుకి సర్పాన్ని ఆహ్వానించారు. అమృతం దొరికాక నీకు కూడా భాగం ఇస్తాము అని చెప్పి వాసుకిని ఒప్పించారట. ఇక ఇరు వర్గాల వారు ఆనందోత్సాహాలతో మంథనానికై ముందుకు వచ్చారు. ఇక్కడ ఒక తమాషా జరిగింది. ఆ వాసుకి సర్పాన్ని తలవైపు పట్టుకోవడం చాలా కష్టం, తోక వైపు పట్టుకోవడం ఎంతో సులభం. కానీ ముందే దేవతలు తోక పట్టుకుంటే రాక్షసులు కూడా దానికోసం పోటీకి వస్తారు. అందుకని శ్రీహరి తెలివిగా ఆ పాము తలను పట్టుకున్నాడు. దేవతలందరూ కూడా శ్రీహరిని అనుసరించారు. అప్పుడు రాక్షసులకి రోషం ముంచుకొచ్చింది. వారన్నారు, తల అమంగళ సూచకం, మేం పట్టుకోము, మేము కూడా సద్వంశంలో పుట్టిన వారమేగా, మేము కూడా ఎన్నో వీరకృత్యాలు చేశాము, వేద శాస్త్రాలు చదివాము, తూక పట్టుకోవాల్సిన కర్మ మాకేంటి, మేం తల పట్టుకుంటామన్నారట. అప్పుడు శ్రీహరి దేవతలు సరేనని వాసుకి తలను వదిలి వారు తోక వైపుకు వెళ్ళారు. వారిక మంథనానికై సన్నాహాలు చేశారు. మనం ఒక గిన్నెలో కవ్వంతో మజ్జిగ చిలికితే కవ్వం బ్యాలెన్స్ మన చేతిలో ఉంటుంది. ఇక్కడ మందర పర్వతం అంత బరువైనది, సముద్రం ఎంతో లోతైనది. వారి చేతిలో ఆ పర్వతం ఎలా ఆగుతుంది? అది డుబుక్కున సముద్రపు జలాల్లో మునిగిపోయిందట. మళ్ళీ ఇరు వర్గాల ముఖాలు మాడిపోయాయి, ఎంతో నిరాశకు లోనయ్యారు. ఆ మునిగిపోయిన మందర పర్వతాన్ని ఎత్తడం ఇప్పుడు ఎవరి వల్ల సాధ్యమవుతుంది? వాళ్ళు నేల మీదే దాన్ని లాక్కొని వెళ్ళలేకపోయారు. అప్పుడు భగవంతుడు ఒక నిమిషం ఆలోచించి కూర్మావతారాన్ని ఎత్తాడు. విశాలమైన కూర్మ రూపాన్ని, 1,00,000 యోజనాల విశాలమైన కూర్మ రూపాన్ని ధరించి సముద్ర జలాల్లోకి ప్రవేశించి ఆ మందర పర్వతాన్ని పైకెత్తాడట. ఈ విధంగానే ఈ కూర్మావతార ఆవిర్భావం జరిగింది. దేవతలు అసురులు మళ్ళీ సంతోషంతో మంథనానికి నడుం బిగించారు. సురాసురేంద్రైర్భుజవీర్య వేపితం పరిభ్రమంతం గిరిమంగపృష్ఠతః బిభ్రత్తదావర్తనమాదికచ్చపో మేనే అంగకండూయనం అప్రమేయః. అంటే బలవీర్య పరాక్రములైన దేవదానవులు ఇరుపక్షాలు బలంతో ఆ మందర పర్వతాన్ని కవ్వంలా అటు ఇటు తిప్పుతూ ఉంటే, అది భగవంతుని వీపుపై గిరగిరా తిరుగుతూ ఉంటే అది ఎలా ఉంది అంటే, ఎవరికైనా వీపు మీద దురద పెడితే గోకితే ఎంత సుఖంగా ఉంటుందో అలా ఉండిందట. అంటే భగవంతుని వీర్య పరాక్రమాలు, మహిమ ఎంతటిదో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు వారందరూ ఇలా నడుం కట్టి సముద్రమంతనం చేస్తూ ఉంటే భగవంతుడికి ఎంతో సంతోషం కలిగింది. వారిని అనుగ్రహించాలనిపించిందట. వారిని ఏ విధంగా అనుగ్రహించాడు? ఇక్కడ ఎంతో చక్కటి శ్లోకం ఉంది. తథా అసురాన్ ఆవిశద్ ఆసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయన్ దేవగణాశ్చ విష్ణు దైవేన నాగేంద్రం అబోధ రూప. అంటే ఒక పక్క కూర్మ రూపంలో పర్వతాన్ని మోస్తూ ఉన్నాడు. అయితే మంథన కార్యం సఫలం చేసేందుకు విష్ణుమూర్తి ఏం చేశాడు అంటే, ఆసురీ శక్తి రూపంలో అసురుల్లోనూ, దైవీ శక్తి రూపంలో దేవతల్లోనూ, నిద్రా రూపంలో లేదా తమోగుణ రూపంలో వాసికిలో కూడా ప్రవేశించాడట. అంటే వారినందరినీ శక్తి సంపన్నులని చేశాడు. అంతేకాకుండా మందర పర్వతం మీద మరొక పర్వతమా అన్నట్లు తన 1000 బాహువులతో శ్రీహరి దాన్ని గట్టిగా పట్టుకొని నిలిపాడట. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా శ్రీహరిని స్తుతిస్తూ పుష్పవర్షం కురిపించారు. ఇక్కడ మనం చూడొచ్చు, భగవంతుని ఆజ్ఞా సహాయం లేనిదే మనిషి శక్తి లేదా దేవతలు లేదా అసురుల శక్తి కూడా చాలా చాలా అల్పమైనది అని. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, మయైవేతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని. భీష్మాది వీరులందరూ ఇంతకు ముందే నాతో చంపబడ్డారు, నీవు పనిముట్టుగా ఆయుధ ప్రయోగం చెయ్యి అంతే అని. కాకపోతే భగవంతుడు అంతా చేసి పెట్టేయడు. మనం పనిని ప్రారంభించి సరిగ్గా నిర్వహించేందుకు ప్రయత్నించినప్పుడు దానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఇవ్వడానికి ముందుకు వస్తాడు. ఇక్కడ అందరూ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మంథనం చేస్తున్నారు.
దానవులు రోషంతో వాసుకి తలభాగం కావాలన్నారు కదా, ఇప్పుడు వారికి దాని ఫలితం ఏంటో తెలిసి వచ్చింది. వాసుకి సర్పం 1000 నేత్రాల నుండి, దాని నిశ్వాసల నుండి విషాగ్ని వెలువడుతోంది. దాని ధాటికి బలి లాంటి గొప్ప గొప్ప దానవులు కూడా తేజస్సును కోల్పోతున్నారు. తోకవైపున దేవతలకు కూడా ఆ విషం తాకిడి తగిలిందట. అప్పుడు శ్రీహరి మళ్ళీ కల్పించుకొని మేఘాలను ప్రేరేపించాడు. అవి జలాన్ని వర్షించాయి. సముద్ర తరంగాలపై చల్లని వాయువులు వీచి ఎంతో చల్లదనాన్ని, హాయిని కలిగించాయట. మధ్యమానా తథా సింధు దేవాసుర వరూధపై యదా సుధా న జాయేత నిర్మమంథ అజిత స్వయం. ఇలా దేవాసుర శ్రేష్ఠులు మథనం చేస్తున్నప్పటికీ ఇంకా అమృతం రాకపోవడంతో శ్రీ మహావిష్ణువు స్వయంగా వారితో పాటు మధింపనారంభించాడు. ఆ అద్భుత దృశ్యాన్ని వ్యాస భగవానుడు ఇలా వర్ణిస్తున్నాడు. మేఘశ్యామ కనక పరిధి కర్ణ విద్యుత విద్యుత్ మూర్ధ్ని భ్రాజద్ విలులిత కచ శ్రద్ధరో రక్తనేత్ర జైత్రైర్దోభిర్జగదభయదైర్దందశూకం గృహీత్వా మథ్నన్ మథ్నా ప్రతిగరిరివ అశోభయత అథో ధృతాద్రిహి. మేఘశ్యామ, మేఘశ్యాముడు, కనక పరిధి పట్టు పీతాంబరధారి, కర్ణ విద్యోత విద్యు చెవుల్లో కర్ణకుండలాలు ధరించి ఉన్నాడు. మూర్ధ్ని భ్రాజద్ విలులిత కచ, ఆ కర్ణకుండలాల కాంతి ఆయన చెదిరి ఉన్న ముంగురులపై పడి ఎంతో శోభాయమానంగా ఉంది. స్రగ్ధరో, కంఠంలో వనమాల ధరించి ఉన్నాడు. రక్తనేత్ర, నేత్రాలు మంథన పరిశ్రమ కారణంగా ఎర్రగా కనిపిస్తున్నాయి. జైత్రైర్దోభిర్ జగదభయదై దందశూకం గృహీత్వా, విశ్వానికే అభయప్రదానం చేసే తన మహిమాన్వితమైన బలమైన బాహువులతో ఆయన వాసుకుని పట్టుకొని మంతర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి మథ్నన్ మథ్నా, సముద్రాన్ని మంథనం చేస్తూ ఉంటే ప్రతి గిరిరివ అశోభయత, మరొక పర్వతరాజు వలె ఆయన విలసిల్లుతున్నాడు అని. అలా శ్రీహరి మతిస్తూ ఉంటే సముద్ర జంతువులన్నీ క్షోభకు గురయ్యాయి. అవి బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నాయట. అదే సమయంలో మొట్టమొదట హాలాహలం అనే విషం బయటకు వచ్చింది. ఆ భయంకర విషం దశ దిశల్లో పైన కింద సర్వత్రా వ్యాపిస్తూ ఉంది. అక్కడున్న వారంతా భయభ్రాంతులయ్యారు. ఇక్కడ మనం గమనించవచ్చు, ఏదైనా గొప్ప కార్యం సాధించాలంటే ఎంతోమంది సహకారం కావాల్సి ఉంటుంది, ఎన్నో విఘ్నాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని ప్రయాసాలను కూడా ఓర్వవలసి ఉంటుంది. ఉపాయాలతో విఘ్నాలను అధిగమించాలి. నల్లేరిపై నడకలాగా విజయం మన చేతుల్లోకి వచ్చి పడదు. విషాన్ని చూసి భయపడి అందరూ వదిలి వెళ్ళిపోతే అమృతం వచ్చేది కాదు. ఇక్కడ ప్రజాపతులందరూ సదాశివుని వద్దకు పరుగులు తీశారట. పలు వాక్యాల్లో శివుని స్తుతించారు. శుకుడు అంటున్నాడు, పరమశివుడు అహేతుక కరుణాసాగరుడు. ప్రజల సంకట స్థితిని చూసి ఆయన హృదయం ద్రవించింది. తన అర్ధాంగి అయిన సతీదేవితో అన్నాడట, దేవి, ఈ ప్రజల దైన్యస్థితిని చూడు. సముద్రమథనం నుండి వెలువడిన కాలకూట విషయం కారణంగా వీరంతా దుస్థితికి లోనయ్యారు. ఆసాం ప్రాణపరీప్సూనాం విధేయం అభయం హిమే, వీరి భయాన్ని తొలగించడం నా కర్తవ్యం. ఏతావాన్ హి ప్రభురర్థో యద్దీన పరిపాలనం, శక్తి సామర్థ్యాలున్నవారు దీనులను కష్టస్థితి నుండి రక్షించాలి. సజ్జనులకు దుర్జనులకు ఉండే తేడాని ఇక్కడ చెప్తున్నాడు. ప్రాణైస్వై ప్రాణినప్పాంతి సాధవ క్షణభంగురై బద్ధవైరేషు భూతేషు మోహితేషు ఆత్మమాయయ. లోకంలో ప్రాణులు ఎలా ఉంటారు? మాయామోహితులై పరస్పరం వైరం పెంచుకుంటూ ఉంటారు. కానీ సజ్జనులు మాత్రం తమ ప్రాణాలు ఒడ్డైనా సరే ఇతరులను రక్షిస్తారు. ఇంకా శివుడు అంటున్నాడు, పుంసక్ కృపయతో భద్రే సర్వాత్మా ప్రియతే హరిహే, ప్రీతే హరౌ భగవతి ప్రియేహం సచరాచరః, తస్మాదిదం గరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే. పొరుగువారి పట్ల దయ చూపే వారి ఎడ శ్రీహరి ప్రసన్నుడవుతాడు. ఆయన సంతోషిస్తే సకల చరాచర జగత్తు సంతోషిస్తుంది. నేను కూడా సంతోషిస్తాను. కనుక ఈ విషయాన్ని ఇప్పుడే భక్షిస్తాను. దానివల్ల లోకానికి మంగళం కలుగ్గాక అని. శుకుడు అంటున్నాడు, ఏవం ఆమంత్ర్య భగవాన్ భవానీం విశ్వభావనః తద్విషం జగ్ధుమారేభే
ప్రభావజ్ఞ అన్వమోదత. ఆయన ప్రభావం ఎరిగినది కావడంతో సతీదేవి హృదయపూర్వకంగా ఆమోదం తెలిపింది అని. తతత్ కరతలీకృత్య వ్యాపి హాలాహలం విషం అభక్షయన్ మహాదేవ కృపయా భూతభావన. ఆ పరమేశ్వరుడు అపార కరుణతో ఎంతో ప్రమాదకరమైన ఆ విషాన్ని, అంతటా వ్యాపించి ఉన్న ఆ కాలకూట విషాన్ని సేకరించి తన అరచేతిలో ఉంచుకొని భక్షించాడు. తస్యాపి దర్శయామాస స్వవీర్యం జలకల్మషః. ఆ జలకల్మషమైన విషం దాని ప్రతాపాన్ని శివుని మీద కూడా చూపించడానికి ప్రయత్నించింది. ఆయన కంఠం నల్లగా అయింది. యచ్చకార గలే నీలం తచ్చ సాధుర్విభూషణం. ఆయన కంఠం నల్లగా అయింది, కానీ లోక కళ్యాణం కోరే మహాదేవుడికి అది భూషణమే అయింది. ఆయన నీలకంఠ మహాదేవుడిగా ప్రసిద్ధికెక్కాడు అని. ఇక్కడ శుక భగవానుడు ఒక చక్కటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఏమిటది? తప్యంతే లోకతాపేన సాధవ ప్రాయశో జనాహ. మహాత్ములు సాధారణంగా ఏం చేస్తారు? వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే ప్రజల దుఃఖాన్ని నివారించేందుకు ఆ దుఃఖాన్ని తామే అనుభవిస్తారు. పరమారాధనం తద్ధి పురుషస్య అఖిలాత్మనః. వారి ఆ పరోపకారం భగవంతుని ఆరాధనే అవుతుంది. ఎందుకంటే భగవంతుడు అందరి హృదయాల్లోనూ విరాజిల్లుతున్నాడు. వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అని. ఆ పరమశివుని అద్భుత కార్యాన్ని చూసి అందరూ ప్రశంసించారు. శివుడు విషపానం చేస్తున్నప్పుడు ఆయన చేతి నుండి కొంచెం విషం భూమిపై పడిందట. ఆ విషాన్ని తేళ్లు, పాములు, ఇతర విష జంతువులు, విషపు ఔషధీలతలు కూడా గ్రహించాయి. అంటే కొద్ది విషం కారణంగా భూమి మీద ఉన్న విషపు జంతువులు అంత విషం కలిగి ఉంటే ఆ మొత్తం విషం ఎంత ప్రమాదకరమైందో మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ ప్రపంచంలో ఇటువంటి మహాపురుషులు ఇతరుల దుఃఖ లాఘవానికే పాటుపడుతూ ఉంటారు కనుక ఇతరులు ఆ ప్రయోజనాన్ని పొందుతున్నారు. శివుడు హాలాహలం భక్షించాక దేవాసురులు చాలా సంతోషించారు. వారు మళ్ళీ సంతోషంతో సముద్ర మంథనాన్ని కొనసాగించారు. ఇప్పుడు వారి కష్టకాలం కాస్త గట్టెక్కింది. మంచి రోజులు వచ్చాయి. ఎన్నో చక్కటి వస్తువులు ఆ మంథనం నుండి బయటకు వచ్చాయట. శ్రీహరి దేవతల్ని ముందే హెచ్చరించాడు, మీకు లోభం తగదు అని. కనుక వారు నిగ్రహంతోనే ఉన్నారు. మొట్టమొదటిగా కామధేనువు ఉద్భవించిందట. ఆ కామధేనువు యజ్ఞానికి అవసరమైన సామగ్రిని ఉత్పన్నం చేస్తుంది కనుక బ్రహ్మవేత్తలైన మహర్షులు దాన్ని స్వీకరించారు. ఆ తర్వాత ఉచ్చైశ్రవం అనే గుర్రం ఆవిర్భవించింది. అది తెల్లగా అందంగా ఉంది. బలి చక్రవర్తి ఆసక్తి చూపి దాన్ని తీసుకున్నాడు. అయితే శ్రీహరి హెచ్చరికను గుర్తుపెట్టుకొని ఇంద్రుడు దాన్ని కోరలేదట. ఆ తర్వాత పాలసముద్రం నుండి ఐరావతం అనే ఏనుగు పుట్టింది. దానికి శ్వేతకాంతితో కూడిన 4 దంతాలున్నాయి. ఆ తర్వాత కౌస్తుభం అనే పద్మరాగమణి వెలువడింది. శ్రీహరి దాన్ని స్వీకరించి వక్షస్థలంపై ధరించాడు. ఆ తర్వాత పారిజాతం అనే కల్పవృక్షం బహిర్గతమైంది. అది కోరిన కోరికలు తీర్చే వృక్షం. అది దేవలోకాన్ని చేరింది. ఆ తర్వాత అప్సరసులు ప్రాదుర్భవించారు. మేలి వస్త్రాలతో, సువర్ణాభరణాలతో, మనోహరమైన చూపులతో వారు దేవతలను ఆకర్షించారు. వారు కూడా దేవలోకాన్ని చేరారు. ఆ తర్వాత ఏం జరిగింది? తతశ్చ ఆవిరభూత్ సాక్షాత్ శ్రీ రమా భగవత్పరా రంజయంతి దిశ కాంత్యా విద్యుత్ సౌదామిని యథ. ఆ తర్వాత శ్రీహరి పట్ల అనురాగం కలిగిన సాక్షాత్తు లక్ష్మీదేవి దశ దిశలను వెలుగులతో నింపుతూ ఆవిర్భవించింది. అందరూ ఆమెకు మర్యాదలు చేశారు. ఆమె మాత్రం తను చిరకాలం నుండి కోరుతున్న శ్రీహరినే వరించింది అని ఇక్కడ భాగవతం అంటుంది. శుకుడు అంటున్నాడు, శ్రియా అవలోకిత దేవ స ప్రజాపతయ ప్రజా శీలాది గుణ సంపన్న లేభిరే నిర్వృతిం పరాం. దేవతలు, ప్రజాపతులు, ప్రజలపై ఆ దేవి కృపాదృష్టి పడింది కనుక వారు ఉత్తమ గుణాలతో అలరారు, పరమానందాన్ని పొందారు. కానీ సత్వా లోలుపారాజన్ నిరుద్యోగ గతత్రపాహ యదాచ ఉపేక్షిత లక్ష్మ్యా బభూవుర్ దైత్యదానవాహ. లక్ష్మీదేవి దైత్యదానవులని ఉపేక్షించింది కనుక వారు బలహీనులై భోగాసక్తులై
సిగ్గు విడిచి ప్రవర్తించారు అని. బహుశా దైత్యుల్లో భగవంతుని పట్ల శ్రద్ధ లేని కారణంగా దేవి వారిని ఉపేక్షించి ఉండవచ్చు. ఆ తర్వాత వారుణీదేవి ఉద్భవించింది. అసురులు ఆమెను స్వీకరించారు. మనం ఇక్కడ గమనించవలసింది, ఇలా ఎన్నో బహుమతుల్ని చూసి వాటిని పొంది ఇవే చాలనుకుని వారు ప్రయత్నాన్ని ఆపివేసి ఉంటే అమృతం వచ్చేది కాదు. కనుక ఎప్పుడు అంతిమ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. సగంలో పని వదిలేయకూడదు. చరైవేతి అంటారు, ముందుకు సాగుతూ ఉండాలి అని. ఆ తర్వాత మళ్ళీ మంథనం కొనసాగుతోంది. చివరకు ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడట. ఆయన చేతుల్లో అమృతంతో నిండిన కలశం ఉంది. ఆయన ఎవరో కాదు, ధన్వంతరి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం. అయితే దైత్యుల దృష్టి ఆయన చేతుల్లో ఉన్న అమృత కలశంపై పడనే పడింది. వారు దాన్ని వెంటనే ఆయన చేతుల్లోంచి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. దేవతల మనసులు ఉసూరుమన్నాయి. వారు మళ్ళీ భగవంతుని శరణుజొచ్చారు. విష్ణుమూర్తి వారికి అభయవాణినిచ్చాడు. మీరు నిరాశ చెందొద్దు, నేను నా మాయ ద్వారా అసురుల మధ్య కలహం సృష్టించి మీ కోరికను నెరవేరుస్తాను అని. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మనలో కామ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు పెరుగుతూ ఉంటే మహామాయ వలలో పడ్డట్లే ఆమె ఆడించినట్లు ఆడాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. దైత్యుల్లో కొందరు కలశాన్ని పట్టుకు పారిపోతూ ఉంటే ఇతర దైత్యులు అసూయతో ధర్మవచనాలు పలుకుతున్నారు. దేవతలు కూడా మనతో పాటు కలిసి కృషి చేశారు కనుక వారికి కూడా ఇవ్వాలి, మీరు ఆ కలశాన్ని ఇటు తీసుకుని రండి అని. అలా వారందరూ తమలో తాము పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో మన లీలానాటక సూత్రధారి అయిన శ్రీహరి మోహిని రూపంలో అక్కడ అవతీర్ణుడయ్యాడు. దైత్యుల చిత్తాల్లో కామోద్దీపనం కలిగించాడు. అప్పుడు అసురులు పరస్పర సద్భావం, ప్రేమ అంతా వదిలిపెట్టి ఒకరినొకరు నిందించుకుంటూ అమృత కలశాన్ని ఒకరి చేతుల్లోంచి మరొకరు లాక్కుంటూ ఉన్నారు. ఇంతలో ఆ సౌందర్యవతి అంటే మోహిని తమ వైపు రావడం చూశారు. ఆమె సౌందర్యాన్ని, లావణ్యాన్ని చూసి తబ్బిబ్బైపోయారు. వారు పరస్పర కలహాలను మానేసి ఆమె వైపు పరిగెత్తారు. ఆమెతో అన్నారు, నిన్ను చూసి మా మనసులు కలవరపడుతున్నాయి. దైవమే నిన్ను ఇక్కడికి పంపినట్లుంది. మేమందరం ఒకే జాతి వారమైనా మాలో అసూయ ద్వేషాలు ఏర్పడ్డాయి. నువ్వు మా తగువును తీర్చు. మేమెంతో కష్టపడి ఈ అమృతాన్ని పొందాము. నిష్పక్షపాతంగా నువ్వు దాన్ని మాకు పంచిపెట్టు. అప్పుడు మాలో కలహం కలగకుండా ఉంటుంది అన్నారట. దైవీ మాయ ఎంత బలీయమైనదో చూడండి. అమృతం పెదవుల వరకు వచ్చాక కూడా రాక్షసులు మోహంలో పడి శ్రద్ధను కోల్పోయి దాన్ని చేజేతుల పోగొట్టుకున్నారు. ఆ మోహిని వారిని చూపులతో కాసేపు ఆకట్టుకుంది, మాటలతో మైమరిపించింది. ఇలా అందట, నేను చేయబోయే కార్యం ఉచితమైన అనుచితమైనా సరే మీకు సమ్మతమంటే నేను ఈ అమృతాన్ని మీకు పంచుతాను అని. ఆ దైత్యాగ్రేసులందరూ ఈ మాటలు విన్నారు, కానీ వాటి అంతరార్థాన్ని గ్రహించలేకపోయారట. వారంతా ముక్త కంఠంతో మాకు సమ్మతమే అంటూ అమృత కలశాన్ని మోహిని చేతుల్లో పెట్టారు. ఆ మోహిని రూపంలో వచ్చినది శ్రీహరి అని వారు గ్రహించలేకపోయారన్నమాట. ఇక మోహిని సురాసురులందరినీ 2 పంక్తుల్లో కూర్చోబెట్టింది. తన చిరునవ్వుతో అందరినీ మోహింపచేస్తూ ఉంది. దైత్యుల వద్దకు వెళ్ళి హావభావాలతో వాళ్ళని మోహితుల్ని చేసింది. దేవతల వద్దకు వచ్చి అమృతాన్ని పంచింది. అంటే అసురులకు ఆమె ఒక చుక్క కూడా అమృతాన్ని ఇవ్వలేదు. అసురులు ఆమెకు ముందే మాట ఇచ్చి ఉన్నారు, నీ వివేచన ప్రకారమే అమృతాన్ని పంచు అని. కనుక అప్రియంగా మాట్లాడే ఇప్పుడు మంచిది కాదు అని భావించి వారు మెల్లకుండా ఉన్నారట. మోహిని దేవతలకు అమృతం పంచుతూ ఉన్నప్పుడు రాహువు అనే అసురుడు మారువేషంలో వచ్చి దేవతల మధ్యలో కూర్చున్నాడు. దేవతలతో పాటు కొంచెం అమృతం తాగాడట. దేవతల వైపు ఉన్న సూర్యచంద్రులు అది గమనించి వెంటనే శ్రీహరికి సూచించారు. శ్రీహరి వెంటనే తన సుదర్శన చక్రంతో అతని తలను నరికివేశాడు. అయితే అమృతం తాగిన కారణంగా తల అమరమైంది. అమృత స్పర్శ పడని కారణంగా అతని మొండెం శిరస్సు నుండి వేరే కింద పడిపోయింది. బ్రహ్మదేవుడు ఆ రాహువుని ఒక గ్రహంగా చేశాడట. ఇక్కడ శ్రీహరి అసురులకు అమృతం ఇవ్వడం లోకానికి హానికరమన్న ఉద్దేశంతో వారికి ఒక్క చుక్క కూడా అమృతాన్ని ఇవ్వలేదు. దేవతలందరూ అమృతం పొందాక అందరూ చూస్తుండగానే తన మోహిని రూపాన్ని త్యజించి నిజ రూపాన్ని ధరించాడట. శుకుడు అంటున్నాడు, ఏవం సురాసురగణ సమదేశ కాల హేత్వర్ధ కర్మ మతయోపి ఫలే వికల్ప
తత్రామృతం సురగణ ఫలమంజసాపు యత్పాదపంకజరజ శ్రయణాన్న దైత్యాః. శుకుడు అంటున్నాడు పరీక్షిత్ మహారాజుతో, రాజా చూసావా, దేవదానవులు ఒకే సమయంలో ఒకే ప్రయోజనం కోసం ఒక వస్తువుని ఆశించి సమానంగా శ్రమపడ్డారు, కానీ వారికి లభించిన ఫలితంలో చాలా తేడా ఉంది. దేవతలకు మాత్రమే వారి పరిశ్రమ ఫలితమైన అమృతం ఎంతో సులభంగా లభించింది. ఎందుకు అంటే వారు శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి ఉన్నారు. ఎంత కష్టపడినా అసురులకు అమృతం దక్కలేదు, కారణం వారు శ్రీహరికి విముఖులు అని. అలాగే మనిషి తన శరీరం కోసం, భార్యాపుత్రుల కోసం ఎంత శ్రమించినా అంత వ్యర్థమే అవుతుంది. అదే భగవద్బుద్ధితో చూస్తే, అంటే అందరిలో ఒకే భగవంతుడు ఉన్నాడు, భగవంతుని సేవిస్తే శరీరానికి, బంధుమిత్రులకు, సమస్త లోకానికి కూడా మంచి ఫలమే లభిస్తుంది. ఎలా అంటే వృక్షం యొక్క మూలాన్ని తడిపితే దాని కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు అన్నింటికీ నీరు లభిస్తుంది. అలాగే భగవంతుని కోసం భగవదర్పణ బుద్ధితో కర్మలను చేస్తే వాటి సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. స్వార్థం కోసం చేస్తే ఫలితం సరిగ్గా దక్కదు అని శుకుడు చెప్పాడట. ఈ విధంగా సముద్ర మంథన ఘట్టం మనకి ఎన్నో జీవన పాఠాలను నేర్పిస్తుంది. ఈ సముద్ర మంథనం ముఖ్యంగా మనకి నేర్పినది సహకారం ఎంతో అవసరం, అలాగే లక్ష్యంపై దృష్టి కావాలి, పనిని మధ్యలో ఆపివేయకూడదు, కష్టాలు వస్తే కుంగిపోకూడదు, చిన్న చిన్న విజయాలకే పొంగిపోయి ప్రయత్నాన్ని ఆపివేయకూడదు. స్వప్రయత్నం తర్వాతే భగవంతుని కృప కలుగుతుంది. తర్వాత ఆత్మ నిగ్రహం కావాలి. ఈ విధంగా ఎన్నో జీవిత పాఠాలను ఈ సముద్ర మంథన ఘట్టం మనకు నేర్పిస్తుంది. వచ్చే శీర్షికలో మనం సముద్ర మంథనం నేర్పించే ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చర్చిద్దాం. ఓం శంఖ చక్ర గదాపాణి ద్వారకానిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతం.